ఇక సత్యం ప్రభావతిని తిడుతుంటే అప్పుడే ప్రభావతికి ఫోన్ వస్తుంది. అయ్యయ్యో, శృతి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి అని కంగారు పడుతుంది ప్రభావతి. ఆంటీ, మీరు మాట్లాడలేకపోతే నాకు ఇవ్వండి, నేను మాట్లాడతాను అని చెప్పి శృతి అంటుంది. అయినా అన్నయ్య ఏమీ మర్డర్ చేయలేదు కదమ్మా, ఎందుకంత భయపడుతున్నా, లిఫ్ట్ చేసి మాట్లాడు అని రవి అంటాడు. చెప్పండి, ఎలా ఉన్నారండి అని చెప్పి ప్రభావతి అడుగుతుంటే, నేను బాగానే ఉన్నాను, మీరు బాగున్నారా లేదంటే బాధల్లో ఉన్నారా, ఆనందంగా ఉన్నారా లేదా ఆందోళన పడుతున్నారా, మీ ఇంటి ముందు మీడియా వాళ్ళు వచ్చారా, మీడియా వాళ్ళ ఎవరూ లేరండి అని ప్రభావతి అంటుంటే, అయితే ఇంకాసేపట్లో వస్తారులేండి, మీ కొడుకు చేసిన ఘనకార్యాన్ని ఊరంతా చూస్తున్నారు, అంత ఫేమస్ అయ్యాడు కదా మీ అబ్బాయి, అలాంటి వాడిని కన్న వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళో చూపించడానికి మీడియా వాళ్ళు వస్తారు. అయ్యో, ఇదంతా నా తలరాత వదిన గారు, మిగతా వాళ్ళంతా బుద్ధిమంతులు, వాడొక్కడే మా ఇంటి పరువు తీస్తున్నాడు, మీ ఇంటి పరువు మాత్రమే తీస్తే పర్లేదు, మీ ఇంటితో పాటు మా ఇంటి పరువు కూడా తీస్తున్నాడు, ఇలాంటి కొడుకును అసలు మీరు ఎలా భరుస్తున్నారో ఏంటో, ఇంత పచ్చి తాగుబోతున్న ఇంట్లోనే నా కూతురు కూడా ఉంటుంది, ఆ తాగుబోతుని చూస్తుంటే నా కూతురు గురించి నాకు చాలా భయమేస్తుంది, మిమ్మల్ని లాభమే ముందులేండి, భార్య దొంగ అయితే భర్త దొరవుతాడే ఏంటి, ఇలాగే తాగుబోతాడయ్యి రోడ్డు మీద పడతాడు. ఇంకప్పుడే శృతికి కోపం వచ్చి ప్రభావతి చేతిలోంచి ఫోన్ తీసుకుని, మమ్మీ, నీకు కూడా మా రోహిణిలాగా కడుపు ఉబ్బిపోతుందా, ఆల్రెడీ ఇక్కడ తొక్కలో పంచాయతీ పెట్టారు, ఓ ముక్క అయిపోయింది, ఇంకో ముక్క నువ్వు మొదలు పెట్టావా, తాగింది బాలు మాత్రమే, మా మీనా కాదు కదా, పెట్టేయి ఫోన్ అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది శృతి. ఇంకా అయ్యయ్యో, అయిన వాళ్ళ దగ్గర కాని వాళ్ళ దగ్గర మాటలు పడాల్సి వస్తుంది అని చెప్పి ప్రభావతి కూర్చుని తల పట్టుకుంటుంది. ఊరుకోండి అత్తయ్య, వాళ్ళు చేసిన దానికి మీరేం చేస్తారు అని రోహిణి అంటుంది. ఇంకా బాలు ఇంటి దగ్గర ఆటో దిగి లోపలికి వస్తూ ఎవరా వీడియో తీసిన వాళ్ళు, ఎందుకు నన్ను ఇలా ఎక్కించాలనుకుంటున్నారు, ఇప్పుడు కార్ లేదని మీనాకు తెలిస్తే మీనా ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అని చెప్పి బాలు అనుకుంటూ ఇంట్లోకి వస్తాడు. ఏంటి అలా కూర్చున్నారు, ఎవరు పోయారు, నాన్న ఇవాళ ఏమైందో తెలుసా నాన్న, పోలీసులు నేను చెప్పేది వినకుండా నా కారు పట్టుకెళ్ళిపోయారు నాన్న అని చెప్పి బాలు అంటుంటే, తెలుసురా ఎందుకు పట్టుకెళ్ళిపోయారో అది కూడా తెలుసు, ఏంటమ్మా, అదేరా నువ్వు నా పార్క్ ఎపిసోడ్ చూపించినట్టే నేను నీ బార్ ఎపిసోడ్ అన్నీ చూపించాను అని చెప్పి మనోజ్ అంటాడు. ఇవాళ మిమ్మల్ని ఇంటికి కోర్టు పోలో నిలబెట్టాలి, ఘనకార్యాన్ని సాధించారు కదా, ఒక్క రోజులోనే బాగా పాపులర్ అయ్యారు, మిమ్మల్ని చాలామంది ఫాలోవర్స్ వెతుక్కుంటూ వస్తారు అని రోహిణి అంటుంటే, అవును తాగుబోతు సంఘంలో సభ్యత్వం ఇచ్చిపోతారు అని మనోజ్ అంటుంటే, రే నేను కాల్సి ఇచ్చేసారని టెన్షన్లో ఉన్నాను, నన్ను రెచ్చగొట్టకు అని బాలు అంటుంటే, ఏ నేను టెన్షన్లో ఉన్నప్పుడు మమ్మల్ని అంటావు కదా, ఆ బాధ అంటే ఇప్పుడు నీకు తెలుస్తుందా, పచ్చి తాగుపోతూ కారు నడిగితే జనాలు ప్రాణాలు పోతాయని పోలీసులు రాకపోయారు, ఇప్పటికైనా నువ్వెంత ముదురు తాగుపోతావో నీకన్నా అర్థమైందా, రేయ్ ఏంట్రా అని చెప్పేసి బాలు మీదకి వెళ్తుంటే, రే అని చెప్పేసి ఇంకా సత్యం చేయలేపుతాడు బాలు మీద. మావయ్య ఏంటి మావయ్య అని చెప్పేసి మీనా అంటుంది. నాన్న నన్ను అలా పిలవద్దు, నా కొడుక్కి కోపం ఎక్కువ ఉండొచ్చు కాదు, ఏనాడు ఇంటి పరువు నా పరువు పోయేలా ప్రవర్తించడని గర్వంగా చెప్పుకునేవాడినిరా, ఈనాడు ఆ గర్వం మొత్తం పోయింది, నేను వీధి ముందు వియ్యాల వారి ముందు లోకం ముందు తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చావురా, నాన్న నేను ఏ తప్పు చేయలేదు నాన్న, ఏంట్రా ఏ తప్పు చేయలేని వాడివి, మరి బారికి ఎందుకు వెళ్ళావు నాన్న, మందెందుకు తాగావు నాన్న, మందు తాగి కారు ఎందుకు నడిపావు నాన్న అని మనోజ్ అడుగుతాడు. వీటిని తప్పులని కాకుండా ఇంకేమంటారు నాన్న, ఇన్ని తప్పులు చేసి కూడా ఇంకా బుకాయిస్తున్నాడు చూసారా, వీడిని మీరు చిన్నప్పటి నుంచి కొట్టుంటే వీడు ఇలా తయారయ్యేవాడా, కొట్టు నాన్న, ఇప్పుడు కొట్టు, ఎందుకు ఆగిపోయావు, నువ్వన్నావే నేనేం తొలగించినలా చేసుకున్నానని, ఆ మాట కన్నా ఎక్కువ నొప్పి పెడుతుందా, నా గుండె మీద తగిలిన దెబ్బ కన్నా చెంపదెబ్బ గట్టిగా తగులుతుంది అనుకున్నావా, కొట్టు నాన్న కొట్టు నాన్న అని చెప్పేసి చేతులు లాక్కొని కొట్టించుకుంటాడు. ఇంకా బాలు, నేను తాగలేదు నాన్న, కావాలంటే వాసన చూడండి, నేను తూలుతూ నడవలేదు, కావాలంటే నడిచి చూపిస్తాను చూడండి నాన్న, ఎవరు ఇంకా నమ్మట్లేదా, నా కారు తీసుకున్నారు, నా లైసెన్స్ తీసుకున్నారు, నా పరువు తీస్తున్నారు, నేను చెప్పేది మాత్రం ఎవడు వినడం లేదు, ఎవరో నా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే అది మీ అందరు నమ్ముతున్నారా, నువ్వు తాగావని ఆ వీడియో చెప్తుందిరా అని మనోజ్ అంటుంటే, అన్నయ్య దగ్గర అసలు మందు వాసన రావట్లేదు కదా, తాగిన తర్వాత మందు వాసన రాకుండా చేసే ట్రిక్లు వాడికి ఎన్ని తెలియదు చెప్పరా అని మనోజ్ అంటుంటే, నేను తాగితే తాగానని చెప్తాను కదా, నేను ఎందుకు అబద్ధం చెప్తాను, ఆ వీడియో చూస్తుంటే తాగుతున్నట్టు ఉంది కదా బాలు, అలా తాగి కారు నడపడం నీకే సేఫ్టీ కాదు, కారులో ఉన్న ప్యాసింజర్స్ కూడా సేఫ్టీ కాదు, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకు కూడా సేఫ్టీ కాదు అని శృతి అంటుంది. డబ్బుడమ్మా, నేనంత బాధ్యత లేకుండా ఉండను, శృతి ఒక్కరితే కాదు ఈ ఇంట్లో అందరూ నువ్వు తాగావంటే నమ్ముతున్నారు, ఇవాళ నేను లేచిన టైం బాగాలేదేమో మీనా, ఆఖరికి మా నాన్న కూడా నా మాట నమ్మడం లేదు, నువ్వైనా నమ్మ మీనా, నేను నిజంగా తాగలేదు అంటే నువ్వు కూడా నేను తప్పు చేశాను అనుకుంటున్నావా మీనా, మా నాన్నలాగే నువ్వు అపార్థం చేసుకుంటున్నావా మీనా, నేను ఎంతగానో నమ్మాను,
ఈనాడు నా నమ్మకం ముక్కలైంది. నా కొడుకు వల్ల నాకు మనశ్శాంతి లేదు. ఛీ అని చెప్పి సత్యం రూమ్లోకి వెళ్ళిపోతాడు. నాన్న నాన్న నా మాట విన్నా అన్న అని చెప్పి బాలు అంటుంటే, రేయ్ నాన్నే నమ్మలేదు, ఇంకెందుకు యాక్టింగ్ చేస్తున్నావు అని మనోజ్ అంటుంటే, ఇంకోసారి పక్క వాళ్ళ తప్పులు ఎత్తి చూపే ముందు నువ్వేంటో గుర్తుపెట్టుకో అని రోహిణి అంటుంది. ఇంకా మనోజ్ రోహిణి రూమ్లోకి వెళ్ళిపోతారు. రే రవి, తాగడం అనేది నీ అలవాటు అన్నయ్య, కానీ ఇలా జరగడం వల్ల ఇంట్లో వాళ్ళందరికీ ఇన్సల్టే కదన్నయ్య అని రవి శృతి కూడా ఇంకా పైకి వెళ్ళిపోతారు. ఇంత జరిగాక ఏ మొహం పెట్టుకుని ఇంట్లో ఉంటావు, నీ పెళ్ళాన్ని తీసుకుని బయటికి వెళ్ళు అని ప్రభావతి అని తన కూడా రూమ్లోకి వెళ్ళిపోతుంది. మీనా అని పిలుస్తుంటే ఇంకా మీనా కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. బాలు అలా బాధపడుతూ కూర్చుంటాడు. ఇక సంజు అన్న చేసిన ఘనకార్యం చెల్లికి చూపించకపోతే ఫీల్ అవుతుంది, వెంటనే చూపిస్తా అని సంజు వెళ్ళి ఇంకా మౌనికని పిలుస్తాడు. మా అన్నయ్య ఉత్తముడు పురుషోత్తుడు అని చెప్తూ ఉంటావు కదా, ఇదిగో చూడు మీ అన్నయ్య ఉత్తమ వ్యక్తిత్వం. ఇంకా మౌనిక వీడియో చూస్తుంది. చూడు చూడు, కళ్ళు పెద్దవి చేసి చూడు, పోలే అదిరిపోలే, ఇది మీ అన్నయ్య ఒరిజినాలిటీ. నేను నమ్మనండి, మా అన్నయ్య ఇలా చేయడు. అక్కడ అంత స్పష్టంగా కనిపిస్తుంటే నువ్వు ఒక్కదానివే ఇలా చేయడంటావేంటి? కంటికి కనిపించేదంత నిజం కాదు, ఇది సృష్టించింది కాదు, లైవ్లో కెమెరాలో షూట్ చేసిన నిజం, ఒప్పుకొని తీరాల్సిందే. మా అన్నయ్య ఒక తరానికి స్ఫూర్తి అన్నావు కదా, ఇదేనా? అలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుంటే యువతరం డాక్టర్ బాబులు ఎవరమ్మా, మందుబాబులు అవుతారు. మా అన్నయ్య ఏ తప్పు చెయ్యడు, అది తెలిసే రోజు వస్తుంది. అది నీ భ్రమ, నీ పిచ్చి. నేనేదో మిమ్మల్ని నానా మాటలని మీ కుటుంబం బరువు తీస్తూ ఉంటాను అంటున్నావు కదా, ఈసారి మీ అన్నయ్య నాకు అవకాశం ఇవ్వలేదులే, తనే సొంతంగా ఇంటి పరువు తీసుకున్నాడు. టైం ఎప్పుడు ఒకలా ఉండదు మౌనిక, ఇప్పుడు నా టైం బాగుందేమో, నేను ఊహించకుండానే నా శత్రువుకి అవమానం జరుగుతుంది. ఇప్పుడు నువ్వు నీ వాళ్ళు ఏడుస్తుంటే నేను నవ్వుతాను. ఇట్స్ సెలబ్రేషన్ టైం. సంజయ్కి ఫోన్ తీసుకుని నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. అన్నయ్య ఇలా తాగే అవకాశమే లేదు, ఎక్కడేదో పొరపాటు జరిగింది, అదేంటో తెలుసుకోవాలి అని మౌనిక అనుకుంటుంది. మీనా ఇంక కిచెన్లో పనిచేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా బాలు వచ్చి, మీనా పిలుస్తున్నా పట్టించుకోకుండా వచ్చేసావేంటి? ఇంకా అక్కడే ఉండే ఓపిక లేక? అలా అనుకు మీనా, నాన్న నన్ను అనుమానిస్తే నేను తట్టుకోలేకపోతున్నాను, నువ్వు కూడా నమ్మకపోతే నా మీద నాకే నమ్మకం పోతుంది. నమ్మాను కాబట్టే ఆ నమ్మకాన్ని బొమ్మ చేసి తాగేసి ఇంటి పరువు వీధిలో పెట్టారు, ఎవరిని తలెత్తుకోనివ్వకుండా చేశారు. తాగాను అనక మీనా తల కొట్టేసినట్టుంది. తాగలనోడికే తల పట్టేస్తుంది, తల కొట్టేసినట్టు ఉండదు. మత్తులో ఏం మాట్లాడుతున్నారో మీకు కూడా తెలియడం లేదు. మీనా మాట తూలకు, తాగి తూలేది మీరు, నేను కాదు. నేను తాగుతాను కానీ తాగబోతును కాదు మీనా, రెండింటికి పెద్ద తేడా ఏం లేదులేండి. నా గురించి తెలిసి నువ్వు కూడా ఇలా మాట్లాడుతుంటే ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు మీనా. మీరు తాగనని నిజం ఒప్పుకోండి. నేను తాగలేదు మీనా, మరి మీరు అక్కడ ఎందుకున్నారు? కస్టమర్ని డ్రాప్ చేయడానికి వెళ్ళాను. ఓహో, బార్ లోపల వరకు డ్రాప్ చేస్తున్నారా? బయట డ్రాప్ చేశాను మీనా, వాళ్ళతో ఒకసారి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. మీరు చెప్పింది వినడానికి నేను ఒక పిచ్చిదాన్ని దొరికాను కదా, చెప్పండి. చాలా విషయాల్లో మీరు మారుండొచ్చు, కానీ ఈ విషయంలో మాత్రం మీరు మారలేదు. మారుతారని నమ్మకం లేదు నాకు. అందరూ నన్ను తాగుబోత భార్య అంటుంటే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియడం లేదు, అంత నా కర్మ అంటుంటే, మీనా నేను చెప్పేది విను మీనా. మనకు మాల ఆర్డర్ ఇచ్చిన అతను ట్రిప్కి పిలిస్తే వెళ్ళాను అంతే. కావాలంటే వాళ్ళకి కాల్ చేస్తాను, వాళ్ళని అడుగు, నేను తాగిన లేదో వాళ్ళే చెప్తారు. ఏం చెప్తారు? మీతో కలిసి తాగిన వాళ్ళు మీ వైపే మాట్లాడతారు కానీ నిజమెందుకు చెప్తారు? అన్నీ అబద్ధాలే. నేను నీతో అబద్ధం చెప్పానా? మా శైవా చేయి విరగ్గొట్టు. మీరు చెప్పింది ఏంటి? ఆ నిజం మీ ఇప్పటికీ దాస్తూనే ఉన్నారు. ఆ మ్యాటర్ వదిలే మీనా. ఇప్పుడు మాత్రం నేను నిజంగా అబద్ధం చెప్పలేదు మీనా. ఇక మీ మాట నమ్మలేను. వద్దు, నన్ను ఎవరు నమ్మకండి. నేను తాగుబోతునే అనుకోండి, నేనేంటో నాకు తెలుసు, ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు అని బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈయన ఎప్పుడు తాగిన అబద్ధం చెప్పలేదు, మరి ఆ వీడియోలో తాగినట్టుందేంటి? ఏమై ఉంటుందో ఏంటో అని మీనా తనలో దాన్ని అనుకుంటుంది. ఇంకా బాలు ట్యాక్సీ స్టాండ్కి వెళ్తాడు. నేను తాగలేదని ఎవరు చెప్తున్నా, ఎవరు నమ్మట్లేదురా. ఏంటి అలా చూస్తున్నారు? నేను తాగానంటే మీరు కూడా నమ్ముతున్నారా? నీ గురించి మాకు తెలియదేంటి అని మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం. ట్రిప్కి వెళ్ళేటప్పుడు నువ్వు ఎప్పుడు తాగలేదు, ముఖ్యంగా పగలు అసలు తాగు. మేము ఎప్పుడైనా తాగితేనే మమ్మల్ని తిడతావు, అలాంటిది నువ్వు తాగంటే నేను ఎలా నమ్ముతానురా? పోన్లేరా, మీరైనా నన్ను నమ్మారు. ఇంట్లో ఒక్కరు కూడా నన్ను నమ్మట్లేదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను ఎంత బాధపడేవాడిని కాదురా. మా నాన్నకి నా గురించి బాగా తెలుసు, కానీ ఆయన కూడా నన్ను నమ్మలేదురా. నన్ను కొట్టడానికి నా మీద చెయ్యెత్తాడురా. ఆ వీడియో చూసి బాధపడి ఉంటారు లేరా, అందుకే చెయ్యెత్తారేమో. నువ్వు అవన్నీ పట్టించుకోకు. అరే వీడియో కాదురా, దేవుడు వచ్చి చెప్పినా మా నాన్న నమ్మకూడదురా అసలు. ఇక బాలుకు ఫోన్ వస్తుంది. మౌనిక ఫోన్ చేసి, అన్నయ్య నువ్వు కూడా నేను తప్పు చేశానని నమ్ముతున్నావా అమ్మ? నన్ను నిలదడానికి ఫోన్ చేశావా అని బాలు అడుగుతుంటే,
లేదన్నయ్య, అలా అనకన్నయ్య. అమ్మ నమ్మట్లేదు, నాన్న నమ్మట్లేదు, ఆఖరికి మీ వదిన కూడా నమ్మట్లేదురా. అందరూ నన్ను తాగుబోతు భార్య తిడుతున్నారని చెప్పేసి అంటుంది. అలా అనకన్నయ్య, వదిన ఎప్పటికీ అలా అనదు. ఇంతమంది నన్ను నమ్మనప్పుడు నువ్వు మాత్రం నన్ను ఎలా నమ్ముతావు? నేను నిన్ను నమ్ముతానన్నయ్య. నువ్వెప్పుడూ తప్పు చెయ్యవు. ఎన్నోసార్లు మీ ఫ్రెండ్ తాగమని ఫోన్ చేసినా నువ్వు తాగలేదు. ఒకవేళ తాగినా నిజం ఒప్పుకుంటావు. మా అన్నయ్యలో ఆ నిజాయితీ ఉంది. నా నిజాయితీ మీ వదినకి అర్థం కాలేదు. అదే బాధగా ఉందిరా. బాధపడకన్నయ్య, నిజం ఖచ్చితంగా బయటపడుతుంది. ఈరోజు నేను నమ్మలేని వాళ్ళు ఆ రోజు పశ్చాత్తాపడతారు. ధైర్యంగా ఉండన్నయ్య. నా చెల్లిరా, నా చెల్లి బంగారం, తను నమ్ముతుంది. మా ఇంట్లో వాళ్ళు ఒకడైనా నమ్ముతున్నందుకు నా మీద నాకు నమ్మకం వచ్చింది. ఇంతకీ వీడియో తీసింది ఎవరు బాలు? రే, అందరి చేతిలో ఫోన్లు ఉన్నాయి కదరా, అందరూ ఫోటోగ్రాఫర్లే. మరి అప్పుడు ఆ వీడియోని సర్క్యులేట్ చేయకుండా ఆపలేమా? సోషల్ మీడియాలో పెట్టారు కదరా, ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉంది. మళ్ళీ ఎవరైనా పెరుగు పచ్చడి పిక్కిలతో వీడియో వస్తే అప్పుడు దీన్ని మర్చిపోతారు. అయినా ట్రాఫిక్ పోలీసులు నువ్వు తాగావో లేదో మిషన్తో చెక్ చేస్తారు కదరా. టెస్ట్ చేయమని అడిగాను రా, కానీ కమిషనర్ ఆర్డర్ అని చెప్పేసి నా లైసెన్స్ నా కారు తీసుకెళ్ళిపోయారు. అయితే ఇందులో ఏదో మతలబ్ ఉందిరా. ముందు స్టేషన్కి వెళ్ళి కారు తెచ్చుకుందాం పదా. ఈరోజు వద్దురా, రేపు తెచ్చుకుందాం అని బాలు ఫ్రెండ్స్ అంటారు. ఇంకప్పుడే మీనా పూల్ డెలివరీ చేయడానికి వస్తుంటే గుణ కనిపించి అక్క అని పిలుస్తాడు. ఓ, పూల్ డెలివరీ చేయడానికి వచ్చావా? నువ్వు గ్రేట్ అక్క. ఏంట్రా, గొడవ చేయడానికి వచ్చావా? లేదక్క, ఊరంతా మీ గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు కదా, వీడియో కూడా ట్రెండింగ్లో ఉందంట. అయినా అవేవి పట్టించుకోకుండా నువ్వు ఇలా వ్యాపారం మీద దృష్టి పెట్టావంటే నిజంగా నువ్వు చాలా గ్రేట్ అక్క. ఇప్పుడు నీకేం కావాలరా? నాకేం వద్దు. నేను పెద్ద వెదవనని, రౌడీనని, తాగుతానని, నాతో తిరిగితే పాడైపోతాడని చెప్పి శివకి చెప్తూ ఉంటావు కదా. చెప్పాల్సింది మీ తమ్ముడికి కాదు, మీ ఆయనకి. రే, ఇంకొకసారి మా ఆయన గురించి ఏమైనా మాట్లాడావంటే మర్యాదగా ఉండదు నీకు. తన గురించి నేనేంటి, ఊరంతా మాట్లాడుతుంది. అంతకంటే అవమానం ఇంకేం కావాలి? టీవీలో కూడా చూపిస్తున్నారు కదా. వాళ్ళని ఏమి అనలేక నా మీద చూపిస్తున్నావా నీ కోపం అని గుణ అంటుంటే నిన్ను అని చేయలేపుతుంది మీనా. ఏంటక్క ఆగిపోయావు, కొట్టు. తప్పు నీ వైపు ఉందని గుర్తొచ్చిందా అని గుణ అంటాడు. ఇంకా మీనా ఇంటికి వెళ్ళిపోతుంది. బాలు మీనా దగ్గరికి వచ్చి, అందరినీ నన్ను ఒకటిగా చూడకు మీనా, అందరూ వేరు నేను వేరు. నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నావు అనుకున్నాను, నువ్వు నమ్మట్లేదు అని బాలు ఏడుస్తూ చెప్తాడు మీనాకి. మౌనిక మీనాకి ఫోన్ చేసి అన్నయ్య తాగడం నువ్వు కూడా నమ్ముతున్నావా వదిన? ఆ వీడియోలో కనిపిస్తుంది కదా మౌనిక, మనం సగం వీడియో మాత్రమే చూసాము, పూర్తి వీడియో చూడలేదు కదా. అన్నయ్య వెనక ఎవరో కుట్ర చేస్తున్నారనిపిస్తుంది అని మౌనిక చెప్పగానే ఇంకా మీనా బాలుని వీడియో ఎక్కడ తీసారో అక్కడికి వెళ్ళి అడుగుతుంది. ఒక నిజం కావాలండి, మా ఆయన ఒక సమస్యలు ఇరుక్కున్నారు, అందులో నుంచి బయటపడాలి. నా భర్త మీద నింద పడింది, నేను అది చెరపాలి సార్ అంటుంది మీనా. నెక్స్ట్ వచ్చి అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి.